రైతాంగానికి ఇచ్చిన హామీలనే కాకుండా చెప్పని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రైతులకు కౌలు రైతులకు 12,000 రైతు భరోసా డబ్బులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి రైతు భరోసా సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, వారిని అన్ని విధాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. మీకు ఇన్ని చేసినా ఇంకా కాలేదే అని రైతులు నెగేస్తారు. 9 లక్షలు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు, 10 లక్షలు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువైపోయినా ఈ నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారని చెప్పి 4.5 లక్షల ఇండ్లు, మరి అదే విధంగా మట్టి గోడలతో పూరి గుడిసెలతో పరదాలు కప్పుకొని మరి కిరాయి కుంటున్నటువంటి ఇండ్లన్నీ కూడా ఈ నెల నుంచే 4.5 లక్షల ఇండ్లు కూడా నెలకు 4 ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది అమలు చేసి తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా నెలకు 1,000 రూపాయల చొప్పున వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది కూడా ఫిబ్రవరి నెలాఖరు వరకు మరి 6 నెలలు ఏదైతే అసలే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి కూడా 6 నెలలది ఒకటేసారి వేస్తాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి ఇంతే కాకుండా సన్నవడ్లు పండించే రైతుకు కూడా మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ కూడా ఇచ్చి రాష్ట్రంలో మీరు ప్యాడీ అమ్మి ప్యాడీలో ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత 10 రోజుల్లోపే మీ ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో సంచికి 3 కిలోలు 4 కిలోలు కింటను 10 కిలోలు దోసుకుంటే కన్నాపల్లి ఇచ్చి దోసుకున్న పక్షాలు ఉన్నారు, కానీ రైతుల పక్షాన ఎన్నడూ కూడా నోరు విప్పలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం.